తినేస్తాయి ఓపెన్ పగిలిపోయింది. పగిలిపోయిందంటే పండిపోయినట్టే. ఎంత అదృష్టవంతులండి. వచ్చిందా డ్రాగన్ ఫ్రూట్? మొగ్గ అదే రాముల ఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం, హనుమాన్ చెట్టు. హనుమాన్ ఫలం నిన్న కూడా హనుమాన్ చెట్టు తీసుకొచ్చాడు. ఇది గొల్లబామ. ఇవన్నీ ప్రకృతి ప్రేమికులు మనకు ఆనందాన్ని ఇస్తూ అట్లా జీవనాన్ని సాగిస్తుంది. నారింజ పూర్వం లాంగ్విటీ లైఫ్, మనిషి యొక్క ఆయుర్దాయం ఆరోగ్యంగా ఎక్కువ సంవత్సరాలు ఎందుకు ఉండేదంటే ప్రకృతితో మమేకమయ్యే జీవనాన్ని సాగించేవాడు. ఇప్పుడంతా హైటెక్స్ లైఫ్. ఎందుకంటే మనం అప్పుడు ప్రస్తుతానికి ఇట్లా వచ్చామనుకో, మనం కొంచెం మరి పురుగు పట్టిందే మనం చూడాలి. కొంచెం అంటే వర్షాకాలం కదా, ఇది లోపల రెడ్డిష్గా ఉంటుంది నాకు కాయ. ఇది ఓకే, మామూలు జామకాయ కాదు ఇది. ఇది అద్భుతం. చాలా ఎర్రగా ఉందండి. టేస్ట్ ఎలా ఉందో చూడు. అది లోపల వెరైటీగా ఉంది. బాగుంది. చూడండి ప్రేక్షక దేవుళ్ళ చూడటానికి అద్భుతంగా ఉంది. లైవ్గా కోసుకొని తింటే ఉండే ఆనందమే కిక్ అంటారు చూడు. పూర్వం సెలవులు వచ్చినప్పుడు ఆదివారాలు, శనివారాలు, పండగలప్పుడు తోటలోకి వెళ్ళిపోవడం. అంజూరు ఫ్రూట్ ఇప్పుడే వచ్చింది. బత్తాయి. ఉసురు చాలా కోస్తాము. ఉసురుకాయ పచ్చడి పెట్టుకునేవాడు. లైవ్ చూసుకొని తీసుకుంటా వచ్చినప్పుడు అలా తాగుతుండేవాడు. మొన్నే కాయ అయిపోయింది. ఉందా కాయ? మా కోసం ఒక కాయ ఉసురుకాయ, గురుగారి కోసం, మా కోసం ఒకటి ఉంది. గురుగారి కోసం ఉంది. ఇంక మా కోసం ఉండడానికి ఈ కాయ ఈరోజు మేము తినడానికి అంత అదృష్టం. చిన్నప్పుడు ఇవి కోసుకుని కొంచెం ఉప్పు చల్లుకొని కారం వేసుకొని ఆ రోజులు, ఆ జీవితాలు. ఇది పెద్ద ఉసురు, మనకి కింద రౌండ్ ఉసురు. ఇది రాసి ఉసురు. ఇదేదో ఒక కాయ చేస్తారు, ఇంకా కాయ రాలేదు. కూర పనస అంట. ఎస్, గుడ్. మొన్న వర్షం కదా, వర్షాలు పడ్డాయి కదా, గిడ్డి కొంచెం ఎక్కువ పెరిగింది. ఇప్పుడే మా చక్రయ్య ఎరువుతోటి మ్యాక్సిమం మందులు గిందులు ఏముండవు, ఎరువు న్యాచురల్గానే గేదెల ఎరువుతోటే మనం దీన్ని సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన ఇంత తోటని 6 ఎకరాల తోటని ఒక్కడి చేతి మీదనే పొద్దున్న 5 గంటలు లేగుస్తాడు, 4 గంటల నుంచి లైట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఇదిగో ఇది ఎప్పుడు 24 hours. ఇది ఈ మామిడికాయ స్టార్ ఫ్రూట్స్, అది ఖర్జూరం. చాలా ఉన్నాయి. ఆరు ఎకరాలు ఒకరి చేతి మీద నడుస్తుంది. ఒక్కళ్ళే ఇది మా కాయ. 24 hours కాయ. పునాస్ మామిడి ఎప్పుడు మనకు సీజన్ అని కాదు, ఎప్పుడు మనకి 365 రోజులు కాస్తూనే ఉంటుంది. అది మాకు గుండ్రంగా కొంచెం పోవచ్చు. కింద చెప్పులు లేవు చూసినాడు. పర్లేదు. పైపు ఆడని తెచ్చాడు, పైపు వేసుకెళ్ళారు.
చెట్లు ఏం చెలిగాడు ఒక్కడు అవన్నీ చాలా గ్రేట్ పర్సన్ నాకు. ఈ పని చేయండి ఆ పని చేయండి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, శ్రద్ధగా అంటే ఆయనకు కూడా శ్రద్ధ ఉంది కాబట్టి ఎస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. రాజమండ్రి సైడు. నమస్తే నమస్తే. ఏంది మళ్ళీ ఇంకో మాగాడు వేస్తున్నారా? నారు పోసి నారు అడిగి ఉందిగా. మేకల కాడికి ఎవరు వెళ్ళారు? ఓకే, మంచిది మంచిది మంచిది. చింత చెట్టు అన్ని రకాలు వేసేసా, ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా ముందు తర్వాత ఫారెస్ట్ లాగా ఉండాలి అనేది మా థింకింగ్. అదండి అదే మొక్కే ప్రాణం అండి మనిషికి. పొడుమికి బంగారం అది. వచ్చింది కాయ? ఏంటి రే కాయలు వచ్చినాయి. మామూలుగా లేదు. ఇక్కడ ఒక జాంకాయ ఉంది వచ్చింది. మొత్తం చెట్లేని జల్లిగాడు. ఒక తోటను పెంచుకుని దాన్ని పర్యవేక్షిస్తూ తిరుగుతుంటే ఆనందమే వేరు. కింద పడిపోయినాయి మైన కాయలు. అది బాగలేదు కొంచెం. ఈ వర్షాకాలం కొంచెం పురుగు పట్టేస్తుంది. మరి చెక్ బొత్త జల్లి కూరగాయలు పండిస్తాడు బాగా. మనకి వారం 10 రోజులకు ఒకసారి వచ్చామంటే మొత్తం అన్ని తీసుకొని వస్తాను కూరగాయలు. ఓకే ఓకే. మీ తోటలో పండినటువంటి ఆర్గానిక్. నువ్వు వచ్చి కొద్ది కవర్లో కోసుకోవద్దు మైన రా. ఇన్ని చెట్లు చేయాలంటే ఇంత పని చేయాలంటే ఒక్కడు అదే ఎంత కెపాసిటీ కావాలి. అన్ని రకాల ఫారెస్ట్ లాగా ఉన్నా. అదండి అదే మామూలు సీతాఫలం, అడవి సీతాఫలం అన్నీ. ఇది ఆవకాడ చెట్టు. ఆవకాడ అక్కడ కూడా కాయ ఉంది, మనం కోసుకునేదా. ఇది జామలోనే చిన్న ఒక స్వీట్ చిన్న ఇంత ఉంటుంది అనమాట, రెడ్డిగా ఉంటుంది అనమాట ఇది. ఓకే. ఈ కాయలు కూరలు వేసుకోవచ్చు. వాకాయ ఇది అది వాకాయ. పప్పులు వేసుకోవచ్చు అంటే ఇది పప్పులు వేసుకునే వాకాయ. వాక చెట్టు. దీన్ని కూడా కొయ్యాలి ఆయన వచ్చిన తర్వాత. ఇది వైట్ నేరేడులో వైట్ అనమాట. ఇది మనకి దొరకదు అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు సీజన్ అయిపోయింది, మనం తినేవాడిని. తెల్ల నేరేడు టేస్ట్ ఎలా ఉంది? అద్భుతంగా ఎట్లా ఉంటాయి అంటే మనం మేగడ తిన్నట్టు ఉంటుంది లోపలగా పండినప్పుడు తింటే. అది సపోటా, చిన్న సపోటా అది వచ్చింది అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అక్కడ ఒక గ్యాప్ వచ్చింది కదా, దానిలో మామిడి కొత్త రకం మామిళ్ళు వేరే 3 కాపులు వచ్చేదిలాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. 3 క్యాప్స్. సరిపోద్ది ఒక మనిషి, ఒక కుటుంబం బ్రతకడానికి కావాల్సిన ఆహారం. ఆవకాడ చెట్టు ఇది. ఆవకాడో ఇది స్టార్ట్ ఫుడ్స్, ఇది పనస, ఇదంతా అన్నీ ఒక రకం కాకుండా మాకు మెంటాలిటీ ఏంటంటే అందరూ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో అన్ని చెట్లు కలిపి వేసాం. ఇది స్టార్ ఫుడ్స్.
ఇది రామఫలం, రామాఫలం ఇది. రామఫలం, లక్ష్మణ ఫలం రెండు వేసాం. ఇది లక్ష్మణ ఫలం రాలేదు. మనం వచ్చే క్యాన్సర్కి ఎక్కువ అవును అద్భుతమైన మెడిసిన్ అని అంటుంటారు. ఈ టేబుల్ దగ్గర పెడతాను చేతులు. కూర్చుని మేము స్నానం చేస్తాం నీళ్ళు వాటర్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది అనేది అర్థమైంది. గురువారిని తోటలో తిరిగి ఇప్పుడు ఈ సీజన్ తగ్గట్టుగా కాయలు ఫ్రూట్స్ అవన్నీ మేము అటు రౌండేసి వచ్చాం అనమాట. స్టార్ ఫ్రూట్స్, సీతాఫలం బయట అయితే కాపు అయిపోయినాయి, ఇంకా ఇక్కడ ప్రకృతిలో ఉన్నాయి కాబట్టి సేంద్రీయ వ్యవసాయం కాబట్టి ఇంకా పళ్ళు ఉన్నాయి. ఇట్లా అంతా మనకేది పురుగులు ముందు లేకుండా న్యాచురల్గా గేది అవి మొత్తం దాన్ని ఎంత చేసేసి చెట్లకి వేసి ఆయన చాలా చక్కగా చేస్తారు. సేంద్రీయ వ్యవసాయం బాగా చేస్తున్నారు. సేంద్రీయ ఎరువు, అది సేంద్రీయ ఎరువు. మనకు 10 రోజులకు ఒక మాలి మనకు వచ్చే ఫుడ్ గిడ్డంతా కాయగూరలు, టమాటాలు, ఇవన్నీ బెండకాయలు అన్నీ కూడా తెస్తాడు. ఇక్కడికి వచ్చి అద్భుతంగా షూటింగ్ లేని రోజు ఒక 2 రోజులు అట్లా సరదాగా ఉంటాం. మాకు సపరేట్ రూమ్ ఒకటి పెట్టుకున్నాం. బాగుందండి, చాలా బాగుంది. ఇదే ఆరోగ్యం, ఇదే ఐశ్వర్యం. గజిబిజి జీవితాల్లో, కాంక్రీట్ జంగల్స్లో సింథటిక్ ఫుడ్స్ తింటూ ఇక్కడికి వచ్చామంటే మ్యాక్సిమం గోసి పెట్టుకుంటాం. గోసి పెట్టుకొని చెట్లతోటి, పక్షులతోటి. సాయంకాలం అయితే అన్ని పక్షులు వస్తాయి. అయితే అవి తిన్న తర్వాతే మనకి అంతే. అందుకని అన్నమాట. ఎందుకనంటే పొద్దుగురు మన కోసం అంటూ ఇక లేదు, పక్షులకి ఏమి తిని మిగిలినవే మనకు కావాలని డిసైడ్ చేసి మా ఎక్కడ తరవద్దు అని చెబుతాం అనమాట. నీళ్ళు వస్తే ఈవినింగ్ అయితే మొత్తం ఒక సాయంకాలం 6 గంటలకి కృతజ్ఞత. భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా నోరు లేని జీవాలకి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇదే మనిషికి ఉండాల్సింది రెండండి. ఒకటి క్షమాగుణం, 2 కృతజ్ఞత. మనకి ఎవడైనా హాని తలపెడితే అంటే సత్యవాది కానీ హాని తలపెట్టిన చిన్నవి తట్టుకునేంత వరకు క్షమించేయడం మంచిది. దాన్ని మనసులో పెట్టుకుంటే లోపల అది అనారోగ్యంగా భావిస్తుంది. ఒక్కొక్కసారి అవసరమైనట్టు మనకే ముప్పు కలుగుతున్నప్పుడు మనకి హాని చేసే వాళ్ళని శిక్షించాలి. అది కూడా శాస్త్రం చెప్పింది. అదే మరీ ఒక ఫీక్ వచ్చిన తర్వాత శృతి మించితే క్షమాగుణాన్ని పక్కన పెట్టి రాజగుణాన్ని బయటకు తీసి శిక్షించాలి. మ్యాక్సిమం క్షమాగుణాన్ని పెంచుకోవాలి. అలాగే ఇన్ని మనకి ఇస్తున్నందుకు భగవంతుడికి అనుక్షణం కృతజ్ఞత భావత. ఎందుకంటే ఈ ప్రకృతిలో మనం జీవిస్తూ గాలి, నీరు 24 hours మనం జీవిస్తూ, మనుషులు కూడా ఏంటంటే మనుషుల మధ్యనే జీవించి మనుషుల మాటలు ఆ మాట్లాడంటోడు ఇలాంటోడు వాడాలి అది ఇలాని ఆ మాటలు చెప్పుకొని మనుషులు జీవిస్తున్నారు. ఇట్లా ఒక బయటకు వచ్చి నేచర్ తోటి ప్రకృతిలో మనం జీవించగలిగితే అసలు మనం ఏంటి, మన వీక్నెస్ ఏంటి అనేది మనకు ముందు అర్థం అవుతుంది. ఇది వదిలేసి మనుషులు మాటలు పాసుకెళ్ళాలని తోడు కావాలి, బట్టల షాప్కి వెళ్ళి తోడు కావాలి, ఎక్కడికి వెళ్ళినా తోడు పక్క మనుషులతోటి తిరుగుతూ నువ్వు సూపర్ నేను సూపర్ అనుకో, నువ్వు తోపు నేను తోపు పొగడ్తలతోటి అశాశ్వతమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ తప్పు లేదు. అది ఒక టయానికి మనం ఇబ్బంది పడ్డప్పుడు అది ఏది హెల్ప్ అవుతుంది. ప్రకృతిలో మనకి ఆ లాభాలు నష్టాలని సహజంగా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకోగలగాలంటే నేచర్స్లో మనం జీవించగలిగితే అప్ అండ్ డౌన్స్లన్నీ మనకు ఆనందంగా ఉంటామని సత్యాన్ని మనం ఈ సందర్భం చెప్పుకుంటాం. న్యాచురల్గా ఈరోజు మేము గురుగారితో ఆదివారం రోజు అరిటాకులో ఆరోగ్యకరమైనటువంటి అరిటాకులో చెట్ల కింద మేము ఇక్కడికి వచ్చామంటే అరిటాకే భోజనం చేస్తుంటాం అనమాట. చెట్ల కింద చూసారంటే సేమ్ మనస్తత్వాలండి. నేను వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఒక చిన్న స్థలం ఉంది, వాటిలో అన్ని రకాలు ఉన్న వాటిలోనే అన్ని రకాలు. అంటే నాకు ఈ స్పిరిచువల్ డివోషనల్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. అగస్త్య పుష్పం అని, అగస్త్య చెట్టు అని, సీతా అశోక అని, ఇలాంటి వాటితో ఆ సమిదలు తీసుకొచ్చి నాకు అంటే యజ్ఞం చేయడం అంటే ఇష్టం. ఇప్పుడు ఒక మొక్క వేసాం, ఒక పక్షి వచ్చి ఆ కాయని స్వీకరిస్తుంది. కంటికి కనిపించని సూక్ష్మమైనటువంటి శక్తులకు ఆహారం యజ్ఞం ద్వారా ఇవ్వచ్చని అగ్నిని రాజేసి ఆవునేతితో హోమం చేస్తారు. అదే అంటే ఈ ప్రాంతాన్ని అలాగా చేస్తే మరింత ఆరోగ్యకరమైనటువంటి ఫలాలను మనం పొందగలుగుతాం. గుడ్. చెప్పండి, కొన్ని చెట్లు మర్రి చెట్టు వేద్దాం అనుకుంటున్నాము. మర్రి చెట్టు మన ఊర్లో ఉండగా మర్రి చెట్టు అనేది చాలా సూక్ష్మం. ఇప్పుడు మర్రి చెట్టు ఈ ఏరియాలో కనిపించట్లేదు. అలాగే మారేడు, మర్రి, అశోక, సీతా అశోక పేరులోనే ఉంది. ఆ శోకాన్ని తీర్చున్నది. సీతా అశోక
మంచి బాగుంటుందండి. ఆ గుబురు కానీ ఆ అందం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. రావి అన్నీ ఉన్నాయి. వేపకి విపరీతమైనటువంటి గుర్తింపు వస్తుందండి రాబోయే రోజుల్లో. వేప, భారతదేశంలో పుట్టిన వేప ప్రపంచ దేశాల్లో ఉన్న జనాభా ప్రాణాలని కాపాడుతుంది. అలాంటి శక్తి ఉందండి వేపకి. ఇంకొక అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఫాస్ట్ జనరేషన్స్కి ఔషధం అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనకి పూర్వం అదే కదండి, పళ్ళు తోముకోవడానికి వేప పళ్ళతో పళ్ళు తోముకుంటే ఏ రోగం ఉంటుంది? ఇప్పుడు బ్రష్ పేస్ట్ వచ్చింది, అన్ని రోగాలు ఉన్నాయి. మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతారు తప్ప మీరు వేప పళ్ళతో పళ్ళు తోముతున్నారని ఎవరు అడగరు. అది అంటే టెక్నాలజీ మారిపోయింది అనమాట.